వెల్కమ్ టు ప్రశ్న. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మా తాత ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? తాత చెప్పు. తాత నేను షూటింగ్లో ఉన్నా. తాత షూటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ చెయ్యొద్దు, మాట్లాడలేను, నేను తర్వాత ఇక్కడికి వచ్చావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు తాత నువ్వు? వస్తున్నాను, నువ్వు ఉండు, ఒక్క నిమిషం వస్తున్నాను. ఏ తాత ఏంటి వచ్చేసావు నువ్వు ఇక్కడికి? వాళ్ళతో మాట్లాడటానికి వచ్చా, రావద్దా? నువ్వెందుకు వచ్చావు తాత ఇక్కడికి? ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు. సరే మరేదైనా కొవ్వొత్తో దీపం తీసుకుని వెళ్ళొచ్చుగా, ఇటు ఎందుకు వచ్చావు? చేతిలో దీపం లేదు, లాజిక్కే. సరే ఎలాగైనా ఏదైనా ధైర్యం చేసుకొని మంచిది వెళ్ళొచ్చు కదా తాత. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, మంచిదే, వెళ్ళొచ్చుగా. మరి ఎందుకు వచ్చా? సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చొని మొరగదు. యో తాత, ఎట్లాంటి డైలాగులు ఇని చాలా మంది పిల్లకాయలు జెండా కూలీలు అయిపోయారంట, తెలిసినా? అవును, నాకు తెలియదు, కానీ నేను వాళ్ళతో మాట్లాడాలా. నువ్వా? ఎందుకు తాత? ఏం మాట్లాడాలా? నాకు ఈ మధ్య మతిమరుపు వచ్చింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు. అయితే అప్పట్లో ఏదో కథలు చెప్పానంట. వాళ్ళు అప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు అప్పట్లో చెప్పిన కథల గురించి ఇప్పుడు అడుగుతున్నారు. మరి వాళ్ళని అడగాలగా. అబ్బో, ఇప్పుడు అధికారంలో ఉన్నావా? ఉన్నాం, కానీ మా బాబోరే ముఖ్యమంత్రి. ఇంకా 10 సంవత్సరాలుగా కూడా మా బాబోరే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అవను. అదేంటిది? మరి నీ కార్యకర్తలు యాజ్ ఇట్ ఈస్ కులీస్. అయ్యా, మరి నువ్వు? వాళ్ళ వద్దులే కానీ ఇప్పుడు నీకేం కావాలి? నువ్వేం ప్రామిసెస్ చేసావో అవి నీకు గుర్తు చేయాలి, అంతే కదా? నీకు చెప్పాలా, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, నెంబర్ 1 సుగాలి ప్రీతి. ఖుషి. ఏ ముసలి నా కొడక, అప్పుడే ఆ పిల్లని మర్చిపోయావా? నీ మతి మరిపిన ఆ పిల్లని మర్చిపోయావా నువ్వు? గుర్తు చేయి, ట్రై చేస్తా. అధికారంలోకి రాగానే ఫస్ట్ డీల్ చేస్తారన్న ఫైల్ ఎవరిది? గుర్తురాట్లా? ఆ ఫైల్ని మనం మర్చిపోయాం కదా, ఇప్పుడు ఎలా? నిద్రపోతున్నా ట్రాక్ చేద్దాం. ఈ తాతగాడు నిద్రపోతున్నాడా లేకపోతే నిద్రపోయినట్టు నటిస్తున్నాడా? సర్లే, ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్. యో తాత, ఏ బాబు, ఏ పవర్ స్టార్ తాత, పవర్ స్టార్ తాత లేవు? చెప్పు. రెండో క్వశ్చన్, ప్రత్యేక హోదా అదేంటది? నవ్వుతారా జనాలు? పెద్ద పెద్ద సభలు పెట్టి మాకెందుకు ఈ బాధని కలిగించారు, ఎందుకు అని అన్నావు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 చెప్తాము. అయినా ఇప్పుడైనా అప్పుడైనా అధికారంలో ఉంది బీజేపీ కదా, నేనా మా పార్టీనా? మేము ఇస్తాం ప్రత్యేక హోదా. आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया, दोनों हाथों में लड्डू అన్నావుగా. సో వాట్? రే ముసలోడా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నది బీజేపీ పార్టీ పొత్తులోనే. సో వాట్? మీరు కావాలంటే ఇవ్వచ్చు అంటున్నా కదా, కానీ మేము ఎందుకు?
నాకు మర్చిపోయి కదా, నేను మర్చిపోయా కదా, మరి ఇప్పుడు గుర్తొచ్చిందిగా. వీడికి మతి మరుపు లేదని చెప్పి నాకు డౌట్ వచ్చేసినట్టు. అర్జెంటుగా స్లీపింగ్ ప్రారంభించాలి. ఈ నటిస్తున్నట్టున్నాడు. తాత నటించింది చాలు కానీ లే. 3వ క్వశ్చన్. 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారన్నావు కదా, అందులో 18,000 మంది ఇంకా రికవర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారన్నావు కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందన్నావు కదా. ఎస్. మరి వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఆల్రెడీ తెచ్చాం కదా. ఎంతమందిని తెచ్చారు? ఆల్మోస్ట్ 20 మెంబర్స్. మరి మిగతా 17,980 మంది వాళ్ళు ఎక్కడ? తెస్తాం. ఎప్పుడు? అతి త్వరలో. అవును తాత, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురైంది 2019 నుంచి 24 దాకా కేవలం 46 మంది అంట కదా. 36 కేసులు మాత్రమే నమోదైనవి అంట కదా హ్యూమన్ ట్రాఫికింగ్లో. ఐడెంటిఫై చేసింది 46 మందిని అంట కదా. మరి నువ్వేంటి 18,000 ఇంకా రావాలి, 30,000 అన్అపాలజెటిక్ సనాతని హిందూ. సరే సరే, అది నాకు తెలుసు కానీ అసలు తప్పిపోయింది సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చొని మొరగదు. సరే అర్థమైంది. నేను అంటుంది నువ్వు చెప్పిన ఆ తుఫాను ఒకడికి చిత్తం అనటం ఎరగదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. చెప్పడా నేను ఎంత ప్రశ్నించినా చెప్పడం. మా తాత అందరినీ ప్రశ్నిస్తానంటాడు కానీ ఆయన్ని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పాడు. నేనంతా కలిపితే పిడికిడి మట్టే కావచ్చు, కానీ